పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు అడుగులు అనే కాన్సెప్ట్ తోటి రాష్ట్ర ప్రభుత్వము మెగా పీటీఎంని రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించడం అనేది జరుగుతున్నది. అందులో భాగంగా మన నెల్లూరు జిల్లాలో 2601 పాఠశాలల్లో పండగ వాతావరణంలో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ని నిర్వహించాలని చెప్పి రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎంగేజ్, ఎడ్యుకేట్, ఎంపవర్ అనేటటువంటి అప్రోచ్ని అవలంబించాలని చెప్పి మనకి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఎడ్యుకేట్ అంటే మన పాఠశాలకు వచ్చినటువంటి తల్లిదండ్రులని ఎడ్యుకేట్ చేయటం, అంటే విద్య పట్ల విద్యార్థులు రోజు పాఠశాలకు రావాల్సినటువంటి ఆవశ్యకతని తెలియజేయటం, విద్యార్థుల యొక్క పెర్ఫార్మెన్స్ని వాళ్ళకి తెలియజేసి విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చేటట్లు చేయడం అనేది ఒక కాన్సెప్ట్ అయితే, అలానే ఆ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ని, ఆ పిల్లల యొక్క వివిధ విభాగాల్లో ఉన్నటువంటి మెరిట్స్ని, డిమెరిట్స్ని తల్లిదండ్రులకు తెలియజేసి తల్లిదండ్రులు ఆ విద్యార్థులతో ఎంగేజ్ చేసే విధంగా చూడడం అనేది సెకండ్ అప్రోచ్ అయితే, థర్డ్ అప్రోచ్ ఎంపవర్ చేయటం, తల్లిదండ్రుల్ని ఎంపవర్ చేసే విధంగా, మోటివేట్ చేసే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఆ తల్లిదండ్రులకి పాఠశాల పట్ల, సమాజం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం ఏర్పడి తద్వారా పాఠశాలకు అవసరమైనటువంటి నిధులని అలానే వస్తువులని దాతల సహకారంతో సమకూర్చుకోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మెగా పీటీఎంకు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఒకే రోజు నిర్వహిస్తున్నాం కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా తప్పనిసరిగా వారికి అందుబాటులో ఉన్నటువంటి పాఠశాలకి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. అలానే డిఎంహెచ్ఓ గారు మెడికల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. అలానే ప్రతి పాఠశాలకి ఏఎన్ఎం మెగా పీటీఎం జరిగే రోజు హాజరు కావాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారు తెలియపరుచున్నారు. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ మెగా పీటీఎం కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులు అలానే పాఠశాల స్థాయి సిబ్బందిని కూడా సహకరించాలని చెప్పి, కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.